మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మన ఆరోగ్యానికి తోడ్పడే ఆహారం జొన్న రొట్టెలు. ఎప్పటిలాగానే బోలెడంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు లేట్, వెంటనే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు తయారు చేస్తున్నాం. ఎంత ఆరోగ్యమో కదా ఇలా చేసుకుంటే. నేను చిన్న ఉన్నప్పుడు డైలీ ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ స్టవ్స్ రావడం వల్ల, కట్టెలు లేకపోవడం వల్ల చేసుకోవడం తగ్గించేశారు. కానీ అప్పుడు ప్రతి వంట కట్టెల పొయ్యి పైనే. ఇక ఈ జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలంటే, మనకు కావాల్సినంత పిండిని తీసుకొని అందులో బాగా మరిగే నీటిని పోసి వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ ముద్దల్లా చేసుకొని చేతి వేళ్ళతో పిండిని చపాతీలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మనకి కావాల్సినంత రొట్టె అయ్యాక పెనంపై వేసుకొని కాల్చుకోవడమే. స్టార్టింగ్ కష్టమే కానీ పోను పోను ఈజీగా వచ్చేస్తాయి. ఇక జొన్న రొట్టెల విషయానికి వస్తే, మన భారతదేశంలో జొన్నలను ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో జొన్నలు అంటే కొన్ని చోట్ల జోవార్, ఇంకొన్ని చోట్ల సొర్గుం అంటారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొనుక్కోవడానికి పోయినప్పుడు తెలుగువారు ఉంటే పర్లేదు కానీ వేరే రాష్ట్రం వాళ్ళు ఉంటే ఈ పదాలు మనకి యూజ్ అవుతాయి. ఇంతకుముందు జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తినేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చపాతీలు మాత్రమే తినే వాళ్ళలో కూడా చాలామంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. జొన్న రొట్టెలు చాలా బలవంతమైన ఆహారం. జొన్న పిండితో చేసిన వంటలు సులభంగా అరగడం వల్ల అధిక బరువు సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ జొన్న రొట్టెల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా జొన్న రొట్టెలు తింటుంటారు. జొన్న రొట్టెలు తినడం వల్ల చక్కెర స్థాయి అనేది నియంత్రణలో ఉంటుంది. ఇంకా ఈ జొన్న రొట్టెల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 ఉండటం వల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయి. ఈ జొన్న రొట్టెలు తినడం వల్ల ఈజీగా డైజెషన్ అయ్యి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊరిలో అయితే మా అమ్మ వాళ్ళు చేసిస్తారు. సిటీలో మనకెవరు చేసిస్తారు? మనలాంటి వాళ్ళ కోసమే బయట జొన్న రొట్టెల షాపులు పెట్టారు. అక్కడ తెచ్చుకోవడమే అంటారేమో. నిజం చెప్పాలంటే అవి వేస్ట్ అండి. అవి తెచ్చుకొని తినడం వల్ల ఆరోగ్యం రాదు, డబ్బులు ఖరాబ్. కొంచెం కష్టమైన జొన్న పిండి తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంకా చెప్పాలంటే షాప్లో జొన్నలే తెచ్చుకొని పిండి పట్టించుకొని రొట్టెలు చేసుకోండి. ఇది నా సలహా. ఎందుకంటే కష్టపడ్డ ఫలితం దక్కుతుంది, ఆరోగ్యము దక్కుతుంది. సో గాయ్స్, మేమైతే మొదటి రొట్టె చేసేసాం. ఇలాగే మిగతా రొట్టెలను కూడా తయారు చేసి ఈ రాత్రికి కడుపు నిండా తిని కంటి నిండా హాయిగా నిద్రపోతాము. ఏమైనా ఇలా ఈ చలికి కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ జొన్న రొట్టెలు చేసుకుంటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. ఎన్ని పైసలు పెట్టినా సంపాదించుకోలేనిది. చిన్నప్పటి రోజులు ఇలాగే గడిచేవి. టీవీలు లేకుండా ఆ ప్రశాంతతే వేరు. మనిషికి మనిషికి బాండింగ్, ఎఫెక్షన్ పెరిగేవి. ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు. ఇప్పుడైతే మనిషిని పట్టించుకునే టైం ఎవ్వరికి లేదు. అందుకే మనుషులు కష్టం వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళు లేక ఒంటరిగా ఫీల్ అయ్యి ఏదేదో అయిపోతున్నారు. జర మీ డైలీ టైంలో కొంత సమయం మీ వాళ్ళకు కేటాయించండి. మీరున్నారన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ ఫ్యామిలీకి మీరేంటో అర్థమవుతుంది. వాళ్ళపై మీకున్న ప్రేమేంటో వారికి తెలుస్తుంది. చూసారుగా మేము జొన్న రొట్టెలు ఏ విధంగా తయారు చేశామో. వీడియోతో పాటు మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. చేయకుంటే నా వీడియోస్ మీ దాకా ఎలా వస్తాయి కదా, అందుకే చేసేయండి.